అంటే ఈ టాపిక్ గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ థింగ్ భయం వేస్తుంది. యాక్చువల్లీ వణికిపోతున్నాను, వణుకుతున్నాయి. చిన్న బ్యాక్ స్టోరీ. మా మమ్మీ పెద్ద దత్తాత్రేయ స్వామి ఫ్యాన్, అందుకే నా పేరు శ్రీదత్ అని పెట్టింది. ఈ సొల్లు పక్కన పెడితే బేసిక్గా మా మమ్మీ మొన్న గాన్గాపూర్ అని ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళరా దత్తాత్రేయ స్వామి టెంపుల్, యుల్ ఫీల్ బెటర్, అంటే నీకు నచ్చుతుంది ఆ టెంపుల్ అని చెప్పింది. దాంతోపాటు మా మమ్మీ ఏం చెప్పిందంటే, అంటే నీతో పాటు ఎవరైనా తీసుకెళ్ళు, అంటే నీ ఫ్రెండ్స్ కానీ సంబడి ఎవరినో ఒకరిని తీసుకెళ్ళంటే నాకు కొవ్వు కదా, మనం పెద్ద పోటుగాడు లెక్క పర్లేదు అంటే అడిగా. బేసిక్గా నా ఫ్రెండ్స్ని అడిగా, వాళ్ళు రానని చెప్తే నెక్స్ట్ సెకండ్ ఐ స్టార్టెడ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నేను ఒక్కనే బైక్లో వెళ్ళిపోయాను అనమాట. ఇది హైదరాబాద్ నుండి కరెక్ట్గా 250 కిలోమీటర్స్ అనుకుంటా, 250 కిలోమీటర్స్ అప్ ఉంటుంది. కరెక్ట్గా మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంటుంది అన్నమాట టెంపుల్. గుడి లోపలికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే నాకు నచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంది. లోపలికి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని చూసిన తర్వాత పక్కనే పాదరక్షకలు ఉంటాయి, అవి చూసిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ వెరీ గుడ్. తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాను, అక్కడ ఒక ఆరెంజ్ కలర్లో ఒక పోల్ కనిపించింది. అక్కడ నేను చూసింది నాకు ఇప్పటికీ గుర్తొస్తే ఇప్పటికీ భయం వేస్తుంది. నేను వెంటనే మా మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ ఏంటి మమ్మీ ఇలాగ ఉందంటే, హారతి జరుగుతున్న టైంలో ఇట్స్ క్వైట్ కామన్ అక్కడ. అంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ బికాస్ నువ్వు ఉంటున్న ప్లేస్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో యూ డోంట్ నీడ్ టు వరీ, ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకో, యాక్చువల్లీ వెళ్ళిపో, నువ్వేం పెద్ద పట్టించుకోకు అని చెప్పి మా మమ్మీ చెప్పేసింది అనమాట. నాకుంటుందిగా నా తీట ఏం చేయాలంటే, నేను చూడాలి అంటే చిన్న ఆశ, ఏమవుద్దో చూద్దాం అని చెప్పి. హారతి టైంలో నేను అక్కడే నించున్నాను, ఐమ్ జస్ట్ వాచింగ్ ఏమవుతుంది అని. అప్పుడు ఇన్ కేస్ మీకు ఇలాంటి స్పిరిచువల్ ఎనర్జీ మీరు ఫీల్ అవ్వాలి అనుకోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఐఎమ్ టెలింగ్ యూ, జస్ట్ గో ఫర్ దిస్ టెంపుల్, ఇట్ విల్ బీ ద బెస్ట్.